మొదట ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ఈ శాంతి చర్చల నేపథ్యం గురించి అవసరం గురించి దాదాపుగా మిత్రులందరూ చాలా వైపు నుంచి మాట్లాడారు. కానీ దీనికి ఒక క్రమం ఉంటుంది. దాన్ని ఎట్లా సాధించాల్సి ఉంది అంటే ఇందులో ఒకటి రెండు అవగాహనాపరమైన విషయాలు ఉన్నాయి. మొట్టమొదట ఇది మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధం కావడానికి వాళ్ళు ఇచ్చిన ప్రకటనలోనే ప్రజల కోసం సాధారణ ఆదివాసుల్ని చంపేస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మాలాగే సమాజము ప్రజాస్వామికవాదులు ఆందోళన పడుతున్నారు కాబట్టి ఆ విషయంలో మేము చర్చలకు సిద్ధమవుతున్నాం. అంటే ఇది సాయుధ పోరాట విరమణకు సంబంధించిన విషయం కాదు, మావోయిస్టు ఉద్యమ సిద్ధాంత సంబంధమైన చర్చలకు సంబంధించిన విషయం కాదు. స్పష్టంగా ఇది భారత ప్రభుత్వం సాధారణ ప్రజల చర్చ మనకు అవసరం, అందుకే వస్తున్నాను. సిద్ధాంతాల చర్చలు వద్దనే చెప్పడం నేను. దానికి సంబంధించిన ఆ సిద్ధాంత చర్చలలోకి వెళ్లకుండా ఈ హత్యాకాండను ఆపడానికి జరగవలసిన ఒక ప్రజాస్వామిక రాజకీయ ప్రక్రియ ఏదైతే ఉందో శాంతి చర్చల ప్రక్రియ, ఆ ప్రక్రియకు మేము సిద్ధమని చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు సమాజం లేదా మనలాంటి వాళ్ళం ఆలోచించవలసింది ఏంటంటే, ఆ పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా, అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా అదే అవుతుంది. సాధారణంగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా తుపాకులు దించితే చర్చిస్తాము అనేసి, మీనింగ్లెస్ విషయం అది. కాబట్టి ఇప్పుడు మనము ఈ సాధారణ ప్రజల హత్యాకాండ ఏదైతే ఉందో అది ఎందుకు జరుగుతున్నది, దాన్ని నిలువరించవలసిన అవసరం ఏమిటి అనే విషయంలో సమాజాన్ని సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది, సమాజానికి చెప్పవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తమైన సమస్య కాబట్టి ఇది నిజానికి ఆమోదిస్తూ చర్చలకు సిద్ధమని ప్రకటన వచ్చిన తర్వాత కొన్ని గంటలకే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ స్పందించింది. నిజానికి ఇది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. రెండు రకాలుగా సమస్య నిజానికి వాళ్ళ ప్రకటనలో చెప్పినట్టు ఛత్తీస్గఢ్ సమస్య మాత్రమే కాదు, ఇది ప్రధానంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో, ఆంధ్ర ఒడిశా సరిహద్దులలో, మహారాష్ట్రలో, అన్ని చోట్ల మధ్య భారతదేశం అంతా కూడా ఎన్కౌంటర్ హత్యలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒక రకంగా ఇది అభివృద్ధి నమూనాకు సంబంధించిన సమస్య, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాకు సంబంధించిన విషయం. దీని మీద మనం సమాజాన్ని ఆలోచింపచేస్తే, మేధావుల్ని ఆలోచింపచేస్తే ఈ శాంతి చర్చల ప్రక్రియ ఒక అడుగు ముందుకు వెళ్తుంది. దానికోసం ఏం చేయవలసి ఉంది, ఎందువల్ల అంటే చాలా పెద్ద ఎత్తున లక్షలాది సైనిక బలగాలు మోహరించి ఉన్న చోట, అంతిమ యుద్ధం చేస్తామని వాళ్ళు ప్రకటిస్తున్న చోట మనం శాంతిని కోరుకుంటూ ఉన్నాం. చాలా పూర్తి అననుకూల వాతావరణం. ఈ అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా మలచడానికి మనం ఎట్లాంటి ప్రయత్నం చేయవలసి ఉంది, ఇది దేశవ్యాప్త ప్రయత్నం. ఈ దేశవ్యాప్త ప్రయత్నంలో తప్పనిసరిగా మొట్టమొదటి జరగవలసింది ఏమిటంటే అక్కడ ఉండే సాయుధ బలగాలను వెనక్కి తీసుకోవాలి. ప్రతి వారానికి ఒకసారి అతిపెద్ద హత్యాకాండ జరుగుతూ ఉన్నది, ప్రతి 10 రోజులకు ఒకసారి పెద్ద హత్యాకాండ జరుగుతూ ఉన్నది. మనం ఈ ప్రక్రియ మొదలుపెట్టాం కాబట్టి తక్షణంగా మనం చేయవలసిన పని ఏమిటంటే, దానికి 6-7 తేదీలలో అమిత్ షా ఛత్తీస్గఢ్ రాబోతూ ఉన్నాడు. ఆయన లేకుంటే వాళ్ళు వచ్చిన ప్రతిసారి అక్కడ డజన్ల మందిలో చంపేసి వాడు స్వాగతం పలుకుతూ ఉన్నారు. అలాంటి విపత్తు రాకుండా మనం ఏం చేయవలసిన అవసరం ఉందంటే, ఇమీడియట్గా ఈ శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రభుత్వం మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఆలోచింపచేసేలాగా, మీరు కేవలం తుపాకులు దించితేనే చర్చలు అనే ఆర్గ్యుమెంట్ కాకుండా ఒక చట్టబద్ధ పాలన పరిధిలో మీరు ఆలోచించవలసిన విషయాలు ఏమున్నాయి అనేది ప్రభుత్వానికి చెప్పేలాగా దేశవ్యాప్తంగా మేధావులందరూ కలిసి ఒక ఉమ్మడి స్వరాన్ని, ఒక స్వరాన్ని ఒకదాన్ని వినిపించాల్సిన అవసరం ఉంది ప్రజల వైపు నుంచి. దానికి ఏం చేయగలం, ఇట్లా నిర్దిష్టంగా అంటే చాలా సాధారణంగా చాలా జనరల్గా మాట్లాడుకోవడం కాకుండా, బహుశా ఈ వేదిక నిర్వాహకులకి అలాంటి అవగాహన ఉండి కూడా ఉండవచ్చు, అలాంటి ప్రణాళిక ఒకటి ఉండవచ్చు.
ఆ, నా వ్యక్తిగత కోరిక ఏమిటంటే మరింత నిర్దిష్టంగా దీన్ని ఇమీడియట్గా పనిలోకి వెళ్ళేటట్టుగా, దేశవ్యాప్తంగా ఒక సమీకరణ జరిగి పనిలోకి వెళ్ళేటట్టుగా ఆలోచించవలసిన అవసరం ఉంది అని అభిప్రాయపడుతూ ముగిస్తున్నాను.